ఆయనని నమ్మిన వారిని దేవుడు పరచనేరడు. ఆమెన్. యేసయ్యలోని గుడారము క్షేమము, యేసయ్యలోని గిన్నె నిండి పొర్లును. యేసయ్యలోని గుడారము క్షేమము, యేసయ్యలోని గిన్నె నిండి పొర్లును. అంగీకరిస్తున్న ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ
భక్తి పూర్ణుడైన కొర్నేలి ఇంటిని దైవజనుని రాకతో దర్శించిన దేవుడు మర్చిపోడు ఎన్నడు నీ భక్తి యేసుడు జ్ఞాపకం ఉంచుకోండి. నీ భక్తి జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు, దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. నీవు చేయు ప్రార్థనలను దేవుడు ఆలకిస్తున్నాడు. తగిన కాలమందు నిన్ను నన్ను మనల్ని దర్శించే దేవుడు అండి. దైవజనుడి రాకను దర్శించిన దేవుడు మరచిపోడు ఎన్నడూ నీ భక్తి యేసుడు. నీవు చేయు ప్రార్థనలు ఆలకించుచున్నాడు. మరచిపోడు ఎన్నడూ నీ భక్తి యేసుడు. నీవు చేయు ప్రార్థనలు ఆలకించుచున్నాడు. తగిన కాలమందు నిన్ను దర్శించును యేసు. తగిన కాలమందు నిన్ను దర్శించును. తగిన కాలమందు నిన్ను దర్శించును యేసు. తగిన కాలమందు నిన్ను దర్శించును. హల్లెలూయా 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 హోసన్నా హోసన్నా జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన పూర్వకంగా పాడదామా, ఆరాధిద్దామా. నీతిమంతుడైన నోవహు ఇంటిని లోకమంతా మునిగిపోయినప్పటికీ ఆ కుటుంబాన్ని కాపాడు. ఎందుకంటే నీతిమంతుడు దేవుని వెంబడించాడు, దేవుని లోపడ్డాడు. కాబట్టి ఈరోజు యేసుని నమ్మిన వారు సిగ్గులొందరండి, సిగ్గులొందరు. నిశ్చయంగా మీరు ఆయనని నమ్మినట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగినట్లయితే సిగ్గుపడనివాడు దేవుడు మిమ్మల్ని తగిన కాలమందు దేవుడు హెచ్చిస్తాడు. మిమ్మల్ని మీ ఇంటిని దీవించే దేవుడు. మీ జీవితంలో ఇది నెరవేర్చబడాలి అని అంటే ఆమేన్ బిగ్గరగా చెప్తారా? నీతిమంతుడైన నోవహు ఇంటిని లోకమంతా నీట మునిగిన కాపాడిన దేవుడు. నీతిమంతుడైన నోవహు ఇంటిని లోకమంతా నీట మునిగిన కాపాడిన దేవుడు. యేసయ్యను నమ్మిన వారు సిగ్గునొందరెన్నడూ. నీవు నీ ఇంటి వారు దీవించబడెదరు. యేసయ్యను నమ్మిన వారు సిగ్గునొందరెన్నడూ. నీవు నీ ఇంటి వారు దీవించబడెదరు. తగిన కాలమందు నిన్ను హెచ్చించును యేసు. తగిన కాలమందు నిన్ను హెచ్చించును. తగిన కాలమందు నిన్ను హెచ్చించును యేసు. తగిన కాలమందు నిన్ను హెచ్చించును. అందుకే
హల్లెలూయా.